హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అపర్ణ ఫ్రమ్ అమెరికా. సో ఈరోజు వీడియో ఏంటంటే టెస్లా కార్ డ్రైవింగ్ ఎలా చేస్తుందో చూపిస్తున్నాను. Enter the roundabout and take the 4th exit. సో చూసారు కదా ఫ్రెండ్స్, టర్న్ అయితే ఎలా తిప్పుకుంటుందో ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం సర్కిల్ తిరిగి వెళ్ళాలన్నమాట. సో చూసారు కదా, మనం స్టీరింగ్ అయితే ఏం పట్టుకోలేదు, జస్ట్ మనం అడ్రస్ మాత్రమే పెట్టాము. దాని ప్రకారం అదే టర్న్ తీసుకుని వెళ్తుంది అనమాట. చూడండి ఎంత స్మూత్గా టర్న్ తీసుకుంటుందో. మనం అసలు యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఎనీథింగ్ కూడా మనం దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దానికి అదే టర్న్ చేసుకుని తీసుకెళ్తుంది. కార్ ముందు బ్లూ లైట్ కనిపిస్తుంది కదా, అది ఆటో పైలట్లో ఉంది అని అర్థం అనమాట. సో పక్కన మీకు ఇంకో బ్లూ గీత కనిపిస్తుంది కదా, రూట్ అనమాట. అంటే అది అడ్రస్ పెట్టాం కదా, ఆ రూట్ అనమాట, ఎందులో వెళ్తుంది ఏంటి అనేసి అనమాట. సో టర్న్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా స్మూత్గా, మనం అసలు స్టీరింగ్తో మనకు అసలు పనే లేదన్నమాట. సో స్మూత్గా అదే టర్న్ చేసి మనల్ని తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఎంత స్పీడ్ లిమిట్ ఉంటే అంతే స్పీడ్ లిమిట్. అండ్ సిగ్నల్ దగ్గర కూడా దానికి అదే స్టాప్ అవుతుంది, అండ్ గ్రీన్ సిగ్నల్ పడ్డాక దానికి అదే మూవ్ అవుతుంది. మనం ఏదైనా టైర్డ్ అయిపోయినప్పుడు, లేదంటే ఏదైనా చేసినప్పుడు ఆటో పైలట్లో పెట్టేసి మనం జస్ట్ కూర్చుని రోడ్డుని చూస్తే చాలు, అదే మన డెస్టినేషన్గా తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఎంతసేపట్లో వస్తుంది, ఒకవేళ మనం డ్రైవ్ చేసినా కూడా మ్యాప్ అనేది మనకు చెప్తుంది ఎప్పుడు టర్న్ తీసుకోవాలి, ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని మీటర్స్ ఉన్నప్పుడు తీసుకోవాలని కూడా అదే చెప్తుంది అనమాట. సో నాకైతే బాగా నచ్చేసింది అనమాట కారు. స్టార్టింగ్లో భయం వేసేది, బట్ తర్వాత మెల్లగా అలవాటైపోయింది అనమాట కారు మాకు. సో పక్కన కారు వెనకాతల, ముందు పక్కన ఇటు నుంచి ఏమొస్తున్నాయి అనేది చూపిస్తుంది. నాకైతే ఇది ఒక యానిమేషన్ అనిపించింది. అండ్ మేము మేటూన్ మీద వెళ్తుంటే పక్కన ఈ పానుగా అనిపించింది. హౌ క్యూట్ ఇట్ వాజ్, అంటే ఎంత పీస్ఫుల్గా నేచర్ అనేది ఎంత బాగా కనిపించింది కదా. మాకైతే ఇక్కడ రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి పక్కన చూస్తే వీటిని టౌన్ హౌసెస్ అంటారనమాట. అంటే 3-4 హౌసెస్ పక్కనే కట్టి మొత్తం అన్ని హౌసెస్కి ఒకటే రూఫ్ వేస్తారనమాట. సో వాటిని టౌన్ హౌసెస్ అంటారు. అండ్ ఇక్కడ కార్ మనల్ని ఏంటంటే వార్న్ చేస్తుంది, మీరు యాక్సిలరేటర్ ఇస్తే నేను బ్రేక్ ఇవ్వనని. మనం యాక్సిలరేటర్ నొక్కితే ఇది బ్రేక్ ఇవ్వదనమాట. అండ్ సో మ్యాప్లో కనిపిస్తున్నట్టయితే ఆరెంజ్ లైన్ అనేది మనకి ట్రాఫిక్ గురించి చెప్తుంది అనమాట. సో అట్లా ఆరెంజ్ లైన్ ఉంటే తక్కువ ట్రాఫిక్ ఉన్నట్టు, అది రెడ్లో ఉంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అని అర్థం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.